సో ఈరోజు మనము డెల్ 27 ఇంచ్ మానిటర్ని అన్బాక్స్ చేయబోతున్నాము. సో ఈ మోడల్ వచ్చేసి మనకి చూసుకుంటే కొంచెం హెవీగానే ఉంది సైజు, వెయిట్ కూడా అలానే ఉంది. సో ఇది మనం చూసుకుంటే ఈ మోడల్ నెంబర్ వచ్చేసి S2725HSM ఈ మోడలు. ఇది వచ్చేసి ప్రైస్ నేను లాస్ట్లో చెప్తాను ఎంత పడింది ఏంటి అనేసి. సో ఇది వచ్చి ఐపీఎస్ ప్యానెల్ 1080p 144 Hz రీఫ్రెష్ రేట్. ఇది మనకి ఇన్బుల్ట్ స్పీకర్స్ కూడా వస్తుంది. ఇది RGB 99%. ఇది ఏమో అంత ఐడియా లేదు నాకు. ఇది ఓవరాల్గా నేను తీసుకున్న మానిటర్. సో దీన్ని ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూసారంటే ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు, నేనైతే కట్ చేస్తున్నాను. కొంచెం ఎగ్జైటింగ్ అయితే ఉంది మానిటర్ని. 3 days నుంచి వెయిట్ చేశాను ఈ మానిటర్ కోసం. కొంచెం భయంగా కూడా ఉంది. సో మనకి HDMI కేబుల్ ఒకటి ఇచ్చాడు, తర్వాత పవర్ సాకెట్, కొన్ని యూజర్ మాన్యువల్స్ అయితే ఇచ్చాడు. మనకు అర్థం కాని విషయం అది. ఇది వచ్చేసి స్టాండ్ ఇది కూడా స్టాండ్కి సంబంధించింది. మనకు ఒక బెస్ట్ పార్ట్ ఇందులో ఏంట్రా అంటే, బెస్ట్ పార్ట్ ఎందుకు నేను ఇది కొన్నాను అంటే, ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్ వస్తుంది, హైట్ అడ్జస్టబుల్ కూడా వస్తుంది. అదొకటి బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనము. ఇది కూడా బ్యాక్ సైడ్ ప్యానెల్. ఇది మొత్తం స్టాండ్కి సంబంధించింది. సో ఇది మనం పక్కన పెడదాము, రివర్స్ పెడదాం. ఇటుపక్క ఉంది మానిటర్. సో ఎగ్జైటెడ్గా ఉన్నారా? రెడీ? 1 2 3. ప్యాకింగ్ అయితే బాగానే ఇచ్చాడు. అమెజాన్ నుంచి అయితే మేమైతే ఆర్డర్ పెట్టాం. ప్యాకేజింగ్ అయితే బాగుంది. సో హియర్ ఇట్ ఈస్. హియర్ ఈస్ ద బీస్ట్ డెల్ 27-inch మానిటర్. సూపర్గా ఉంది. వెయిట్ కూడా కొద్దిగా ఉంది కానీ బట్ ఓకే. సో మనకి ఇక్కడ చూసుకుంటే HDMI పోర్ట్స్ 2 ఇచ్చాడు, HDMI 1 2. అలానే మనకి పవర్ సాకెట్ ఒకటి ఇచ్చాడు. ఇది వచ్చి మనకి స్పీకర్స్. ఇదో స్పీకర్స్ నాకు తెలీదు. ఈ రెండిట్లో ఒకటి ఉంది అంతే. ఇంకా దీనికి మించి అయితే పవర్ సాకెట్స్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అయితే ఒకటి ఇచ్చాడు. ఇది ఓవరాల్గా దీనికి వచ్చిన 2 HDMI సాకెట్స్ అండ్ పవర్ సాకెట్, పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్. ఇది వచ్చేసి జాయిస్టిక్ లాగా ఉంటుంది. అంటే ఇది వచ్చి మనకి బ్రైట్నెస్ కంట్రోల్ కానీ, ఈ వాల్యూమ్ కంట్రోల్ కానీ, ఇది అవి చేసుకోవడానికి ఈ జాయిస్టిక్ లాగా ఒక బటన్ ఇచ్చాడు. సో ఇప్పుడు మనము దీన్ని సెటప్ చేస్తున్నాం. సో ఇప్పుడు దీనైతే సెటప్ చేయాలి. ఫస్ట్ బటన్. సో ఇది వచ్చేసి మనకి యూజర్ మాన్యువల్. మనకి బ్యాక్ సైడ్ ఒక స్క్రూ ఇచ్చాడు కదండి. ఈ పెద్ద ప్యానెల్లో కింద వస్తుంది కదా, ఈ ప్యానెల్కి ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూని ఏం చేయాలంటే జస్ట్ ఇక్కడ మనకి ఈ గ్రిప్ ఇచ్చాడు, అంటే ఈ స్క్రూ టైట్ అవ్వడానికి ఇక్కడ హోల్ ఇచ్చాడు కదా. సో జస్ట్ ఇలా పెట్టేయడమే. సో జస్ట్ ఇలా స్క్రూ ఇచ్చాడు కదండి మనకి, జస్ట్ ఇలా పెట్టి ఇలా పుష్ చేస్తామంటే కిందికి వెళ్ళిపోతుంది. సో తర్వాత మనం ఏం చేయాలంటే ఈ స్క్రూని అయితే టైట్ చేసుకోవాలి. ఈ స్పాండ్ అయితే నేను యూజ్ చేస్తున్నాను. దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని
కొంచెం టైట్ అయితే బాగా చేసుకోవాలి, లేదంటే లూజ్ అయిపోతుంది. ఓకే, ఫుల్ టైట్ అయింది. తర్వాత ఇది కూడా సేమ్. ఇక్కడ మీరు చూసారంటే ఒక స్క్రూ ఉంది చూసారా, ఇక్కడ స్క్రూ ఉంది చూసారా, స్క్రూ ఇది వచ్చి మనకి ఇక్కడ మనకి ఇది ఇచ్చా కదా, ఇందులో ఈ స్క్రూ హోల్ ఇందులో పెట్టి ఫిట్ చేసేయాలి సేమ్. సో ఫిట్ అయితే అయిపోయింది. ఇది మానిటర్ని అయితే ఇందులో ఫిట్ చేసేయాలి. దట్స్ ఇట్. సో ఫైనల్గా అయితే ఫిట్ అయిపోయింది. మనకి ఇది అడ్జస్టబుల్ కూడా వస్తుంది, చూడొచ్చు. ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. హైట్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. సో ఇలా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, ఏ హైట్కి కావాలంటే ఆ హైట్కి. అలానే స్క్రీన్ కూడా గట్ వీల్ చేసుకోవచ్చు. సో మనం ఒకవేళ ఇప్పుడు చాలామంది స్ట్రీమర్స్ ఉంటారు, వాళ్ళు చార్ట్ చదువుకోవాలంటే కూడా దీన్ని ఇలా ఫుల్గా అయితే తిప్పేసుకోవచ్చు. అప్పుడు ఈ స్టాండ్ తీసేయాలి, జస్ట్ దీన్ని తిప్పేసుకుంటే ఇది ఎంత కావాలంటే అంత తిరుగుతుంది. ఇది ఓవరాల్గా. ఇప్పుడు మనం అయితే ఒకసారి మనం అయితే ఆన్ చేసి చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేసి. సో ఆన్ చేసే ముందు మనం పవర్ సాకెట్ అయితే పెట్టాలి. ఇంకా అలానే HDMI కేబుల్ కూడా పెట్టుకోవాలి. సో ఇది సెటప్ అయితే అయింది. ఒకసారి ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి మనం ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా చూపిస్తాను నేను. ఇది చెప్తున్నాను కదా ముందు నేను జాయ్ స్టిక్ అని. సో ఆ జాయ్ స్టిక్తో అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను సెటప్ ఎలా ఏంటి అనేసి చూపిస్తాను. సో సెటప్ చేశాక నేను HDMI పోర్ట్ అయితే కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినాక ఇది. సో మీకు ఒక్కసారి నేను చూపిస్తాను, అంటే ఆడియో క్వాలిటీ ఎలా వస్తుంది, వీడియో క్వాలిటీ ఎలా వస్తుందో ఒకసారి నా వీడియో అయితే ప్లే చేస్తాను. నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్స్ప్లోర్ ది నేచర్. మీకు అన్ని ఆల్ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటుంది. సో ఇప్పుడైతే నేను క్లిక్ చేస్తున్నాను వండర్లా వీడియో. సో ఇప్పుడు వచ్చే ఆడియో కూడా ఈ మానిటర్ నుంచే వస్తుంది. సో మీరే చూడొచ్చు. సో నా వీడియో కూడా ప్లే చేశాను. సో నాదైతే మరి అంత 4K క్వాలిటీ అయితే రాకపోవచ్చు, కాబట్టి మీకు నేను ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. ఇదైతే ప్యూర్ 4K అండ్ ఆడియో కూడా సూపర్ ఉంటుంది. ఒకసారి చూడండి మీరు ఎలా ఉంది ఇది. సో ఎక్కువైతే ప్లే చేసుకోదలుచుకోవట్లేదు, కానీ క్వాలిటీ అయితే సూపర్గా వస్తుంది. సో ఇది ఓవరాల్గా దీని యొక్క ఆడియో కూడా ఓకే, కానీ మరి అంత లౌడ్ ఏం లేదు, బాగుంది. సో నేను కొనింది 1 డేనే కాబట్టి ఇంకా లాంగ్ టర్మ్ రివ్యూ కూడా 1 మంత్ యూజ్ చేసిన తర్వాత పెడతాను.
సో నేనైతే ఇది అమెజాన్లో కొన్నాను. నాకైతే ఇది కార్డ్ ఆఫర్ అన్నీ పోను కానీ నాకు 12,500కి అయితే వచ్చింది. ఇది బెస్ట్ డీలో కాదో కూడా మీరు కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు కావాలంటే కూడా నేను లింక్స్ అయితే ఇస్తాను. ఒకసారి ఆ లింక్ త్రూ వెళ్ళి మీరు ఒకసారి నచ్చితే తీసుకోండి. అలా ఏం లేదు. సో ఈ వీడియో కానీ నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకేదన్నా కూడా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.